హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్. ఫ్రెండ్స్, నిజాం ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ నుంచి నిమ్స్ నుంచి బీఎస్సీ నర్సింగ్ యొక్క ఫైనల్ మెరిట్ లిస్ట్. సో ఎవరైతే బీఎస్సీ నర్సింగ్కి అప్లై చేసుకున్నారో లాస్ట్ 2 months బ్యాక్ వీళ్ళకి సంబంధించిన ఫైనల్ మెరిట్ లిస్ట్ అయితే వచ్చేసిందనమాట. లాస్ట్ టైం మనకి ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ వచ్చింది, కానీ ఇప్పుడు మనకి ఫైనల్ మెరిట్ లిస్ట్ అయితే డైరెక్ట్గా రిలీజ్ అయితే చేశారు. సో అది ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, ఎంతమంది ఉన్నారు అనేది ఇప్పుడు చూసేద్దాం ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, యాక్చువల్గా ఏంటి అంటే టెక్నికల్ ఇష్యూస్ వల్ల వెబ్సైట్ అయితే ఓపెన్ అవ్వట్లేదు, బట్ నేను ఆల్రెడీ డౌన్లోడ్ చేసేసాను. సో మీకు చూపిస్తాను. సో ఫ్రెండ్స్, ఫస్ట్ వచ్చి చూసుకున్నట్లయితే మనకి ఫైనల్ మెరిట్ లిస్ట్ అయితే చూసేద్దాం అనమాట. సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు. సో ఇందాకే అయితే రిలీజ్ అయింది ఈవినింగ్ టైంలో. కాలేజ్ వచ్చేసిన తర్వాత చూడలేదు, కొంచెం లేట్ అయిపోయింది, సారీ ఫర్ దట్. అండ్ ఇక్కడ చూసుకుని ఫ్రెండ్స్, ఫస్ట్ వచ్చేసి మనకి లాస్ట్ టైం ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్లో ఎవరి నేమ్స్ అయితే ఉన్నాయో సో వీళ్ళ నేమ్సే ఉన్నాయన్నమాట. ఇక్కడ కూడా చూసుకున్నట్టయితే సో ఆల్మోస్ట్ దీంట్లో సేమ్ అన్ని పేజెస్ ఎన్ని ఉన్నాయో దాంట్లో కూడా, సో ఇందులో కూడా సేమ్ అన్ని పేజెస్ ఉన్నాయి. టోటల్గా మెంబర్స్ వచ్చేసి 2402 మెంబర్స్ అయితే అప్లికేషన్ చేశారు. లాస్ట్ పర్సన్ వచ్చేసి మహేశ్వరి అనమాట. సో మన టీఎస్ ఎంసెట్ ర్యాంక్ చూసుకున్నట్లయితే 82,137 అయితే ఉన్నాయి వీళ్ళకి. సో చూసుకోండి ఫ్రెండ్స్, లాస్ట్కి వచ్చేసి మనకి ఒక నోట్ అయితే ఇచ్చినారు కొన్ని. సో యాక్చువల్గా ఎంతమంది కౌన్సిలింగ్కి రావాలి, ఎప్పుడు రావాలి అనేది ఇచ్చినారు. ఇక్కడ మీరు చూసుకోవచ్చు. ద క్యాండిడేట్ ఫ్రమ్ 1st to 300 ర్యాంక్, మెరిట్ ర్యాంక్ అంటే ఇక్కడ మీరు ఇందాక చూసినటువంటి ర్యాంక్స్ ఉంది కదా, ఈ ప్లేస్లో వచ్చిన ర్యాంక్. సో 1 to 300 ర్యాంక్ మెరిట్ లిస్ట్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళలోంచి బీసీసీ కేటగిరీ వాళ్ళు ఫ్రమ్ 1st to 558 అంటే ర్యాంక్ 1 నుంచి ర్యాంక్ 558 వరకు ఉన్న బీసీసీ కేటగిరీ వాళ్ళు, అండ్ అలాగే ఈడబ్ల్యూఎస్ కేటగిరీ నుంచి 1 to 1349 ఉన్నవాళ్ళు, అండ్ కేటగిరీస్ ఆఫ్ ఫైనల్ మెరిట్ లిస్ట్ ఆర్ రిక్వైర్డ్ టు అటెండ్ ఫర్ ఫస్ట్ ఫేజ్ ఆఫ్ కౌన్సిలింగ్ షెడ్యూల్ ఆన్. ఫస్ట్ ఫేజ్ ఆఫ్ కౌన్సిలింగ్ ఎప్పుడు మనకి షెడ్యూల్ అయింది అంటే 1st October 9 AM అంటే ఆ రోజు ట్యూస్డే రోజున మీరు 9 AM అంటే 10 o'clock గేట్స్ అయితే క్లోజ్ చేస్తారనమాట. సో మీరు మీ యొక్క క్యాష్ ఏదైతే 25,000 రూపీస్ ఉన్నదో ఇది పట్టేసుకొని మీరు రావాల్సి ఉంటుంది. ఎక్కడికి అంటే ఓల్డ్ ఓపీటీ బ్లాక్ నిమ్స్ కాలేజీలోకి మీరు రావాల్సి ఉంటుంది, అలాంగ్ విత్ యువర్ ఆల్ ఒరిజినల్ సర్టిఫికేట్స్. సో అలాగే ఫ్రెండ్స్, మనకి లిస్ట్ ఆఫ్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ యొక్క లిస్ట్ అయితే రిలీజ్ చేసినారు, ఇది కూడా చూపిస్తాను మీకు. సో లిస్ట్ ఆఫ్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్కి అంటే సో ఎవరైతే స్టూడెంట్స్ ఉన్నారో వీళ్ళు మాత్రమే కౌన్సిలింగ్కి అటెండ్ అయ్యేటటువంటి ఛాన్స్ అనమాట. లైక్ ఇప్పుడు మనకి ఫైనల్ మెరిట్ లిస్ట్ ఉంది కదా, సో ఇది అవసరం లేదు, దీంట్లో ఎంతమంది నేమ్స్ వచ్చినా కానీ మనకి ఉండదు ఇంకా ఛాన్స్. సో కానీ ఇందులో 16 పేజెస్ అయితే ఇచ్చినారు ఇక్కడ లాస్ట్కి మీరు చూసుకోవచ్చు మనకి. సో దీంట్లోకి నుంచి ఎవరైతే ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఉన్నారో వీళ్ళకి మాత్రమే లైక్ చూపిస్తాను ఇక్కడ కూడా. ద క్యాండిడేట్స్ హూస్ డ్యూ సర్టిఫికేట్స్ మెన్షన్ అగైన్స్ దేర్ నేమ్స్ మస్ట్ సబ్మిట్ ద రిలవెంట్ సర్టిఫికేట్స్ ఆన్ ఆర్ బిఫోర్ 20th September ఇన్ పర్సన్ ఆర్ త్రూ మెయిల్. సో మీరు ఇక్కడ చూసుకుని ఫ్రెండ్స్, మనకి ఇక్కడ ఇచ్చినారు కదా ఎలిజిబుల్, ఇక్కడ డ్యూ సర్టిఫికేట్స్ ఏవైతే ఉన్నాయో, సో ఏ స్టూడెంట్స్ అయితే ఉన్నారో వీళ్ళ సర్టిఫికేట్స్ కనుక పెండింగ్ ఉంటే ఇక్కడ డ్యూ సర్టిఫికేట్స్ అని ఇచ్చినారు. సో వీళ్ళు కౌన్సిలింగ్కి ఎలిజిబుల్ అయినా కానీ ఈ సర్టిఫికేట్స్ అనేవి పెండింగ్, వీళ్ళు కనుక సర్టిఫికేట్స్ సబ్మిట్ చేయలేకపోతే ఆన్ ఆర్ బిఫోర్ 20th September లోపు మీరు కనుక సబ్మిట్ చేయకపోతే ఇన్ కేస్ త్రూ మెయిల్ ద్వారా ఇక్కడ nims8080@gmail.comకి మీరు మెయిల్ చేయాలి ఆ సర్టిఫికేట్స్తో పాటుగా మీ యొక్క అప్లికేషన్ నెంబర్, మీ యొక్క మెరిట్ ర్యాంక్, మీ యొక్క నేమ్ అండ్ మీ యొక్క టీజీ ఎపిసోడ్ యొక్క ర్యాంక్, వీటితో పాటు ఇక్కడ అడిగినటువంటి సర్టిఫికేట్స్ ఏవైతే ఉన్నాయో సో వీటిని మీరైతే ఇవ్వాల్సి ఉంటుంది. ఓకేనా, ఇదన్నమాట విషయం. ఆ తర్వాతే మీరు వచ్చేసి మనకి కౌన్సిలింగ్ ఏ రోజు అయితే జరుగుతుందో అప్పుడు మీరు ఎలిజిబుల్ అయితే అవుతారు. ఓకేనా. సో అలాగే నెక్స్ట్ వచ్చేసి ఫ్రెండ్స్, మనకి వెబ్ నోటిఫికేషన్ అయితే ఇచ్చినారనమాట. సో ఇది కూడా ఇందాకే వచ్చింది. సో దాంట్లో నుంచి మీకు 3 లింక్స్ అయితే కనిపిస్తూ ఉంటాయి వెబ్సైట్కి వెళ్ళిన తర్వాత. సో మీరు ఇక్కడ చూసుకోవచ్చు, మనకి సబ్జెక్ట్ ఏమి ఇచ్చారంటే నిమ్స్ అకాడమిక్ 2 అడ్మిషన్స్ ఇంటూ బీఎస్సీ నర్సింగ్ కోర్స్ అనేది ఇచ్చినారు. షెడ్యూల్ ఆఫ్ కౌన్సిలింగ్ ఇంటిమేషన్ అనేసి ఇచ్చినారనమాట. సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు, అంటే మనకి ఏదైతే 1st October 1st రోజున జరుగుతున్న కౌన్సిలింగ్ ఉందో సో దీని గురించే మనకి ఇక్కడ వీళ్ళైతే ఇచ్చారు. సో మీరైతే మీ యొక్క ఒరిజినల్ సర్టిఫికేట్స్ అయితే పట్టుకొని రావాల్సి ఉంటుంది. ఎక్సెప్ట్ బాండ్ ఉన్నా లేకున్నా అవసరం లేదు ఇప్పుడైతే అని చెప్పేసి అంటున్నారు. సో తర్వాత 25,000 రూపీస్ క్యాష్ అయితే పట్టుకొని రావాల్సి ఉంటుంది. ఆఫ్టర్ 10 AM తర్వాత మిమ్మల్ని అయితే లోపలికి అలో చేయమని అయితే ఇక్కడ చెప్పినారు. సో అంటే డైరెక్ట్గా వెబ్ నోటిఫికేషన్ అనేది ఉంటుంది కాబట్టి అలా అఫీషియల్గా అనౌన్స్ చేయాలి అనేసి వీళ్ళు ఇక్కడ అఫీషియల్గా రిలీజ్ చేశారనమాట. ఈ 3 లింక్స్ అయితే మీకు వెబ్సైట్లోకి అయితే కనిపిస్తూ ఉంటుంది. సో ఇప్పుడు సర్వర్ చాలా డౌన్ ఉంది కాబట్టి కొంచెం అయితే మీరు వెయిట్ చేసి మీరైతే లాగిన్ అయితే అవ్వండి. ఓకేనా ఫ్రెండ్స్.
సో ఈ విషయం అయితే తప్పకుండా మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ డూ. ఫ్రెండ్స్, ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. అండ్ మరిన్ని అప్డేట్స్ కొరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ ఆలోచన పెట్టుకోండి.